प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ. భర్గో దేవస్య ధీమహి. ఈ బంగారానికి విలువ ఉంది, ధియో ఆకర్షణ ఉంది. నః పసిబిడ్డకు ఈ రెండిటినీ చూపిస్తే వాటి విలువ తెలియదు. పిచ్చివాడు కూడా అంతే, ఈ రెండిటి విలువ తెలియదు. మనసుకు మాత్రం వీటికి విలువ ఉంది. స్వతహాగా దేనికి విలువ లేదు. బంగారం మట్టిపెళ్లకు వాటి విలువ తెలియదు. వాటికి మనమే విలువనిస్తున్నాము. ప్రపంచములో ఏ వస్తువుకు విలువ లేదు. దీనికి విలువ లేదు, ఆకర్షణ లేదు. అది మనసుకు మాత్రమే సంబంధం. శాంతిని స్వరూపం. అది మనసుకు సంబంధించినది కాదు. ప్రపంచమంతా వెతుకుతూ ఉంటుంది. కోరిక నెరవేరినప్పుడు కొన్ని క్షణాలు మాత్రమే సంతోషం ఉంటుంది. ఆ కొన్ని క్షణాల సుఖ సంతోషాలు ప్రపంచ వస్తువుల నుంచి రావడం లేదు. మన కోరిక నెరవేరినప్పుడు మనసు అదృశ్యమై నీ స్వరూపమైన సుఖ సంతోషాలు మాత్రమే నిలుస్తాయి. ఈ స్వామి మహాజ్ఞానే. స్వామి, ఇలా ఉండాలా అలా ఉండాలా, ఇది చెయ్యాలా అది చెయ్యాలా, ఎటూ తేల్చుకోలేకపోతున్నాను స్వామి. ఇలా ఉండద్దు, అలా ఉండద్దు, ఊరక ఉండు, అదే పరిష్కారం. స్వామి, దేవుణ్ణి ఏమని ప్రార్థించాలి స్వామి? ఏమి ప్రార్థించినా మనసుకే, ఏ ఫలితం వచ్చినా మనసుకే. ఇవి లేకుండా నిశ్చలంగా ఉంటే సత్యం ప్రకాశిస్తుంది. మౌన స్వామికి మౌన స్వామికి మౌన స్వామికి మౌన స్వామికి. నమస్కారం స్వామి. మీ వద్ద ఉన్నంతసేపు సంతోషము ఆనందంగా ఉంటుంది. మీ దగ్గర నుండి వెళ్ళిన మరుక్షణమే అన్నీ కోల్పోతున్నాను. ఉన్నది సంతోషమే నాయన. అందువలన వచ్చిన సంతోషం కొన్ని క్షణాల్లో అదృశ్యమైపోతుంది. మరేం జరుగుతుంది స్వామి? లేని మనసు లేకపోవడమే నాయన. మనసు అంటే ఏమిటి స్వామి? మన ఆలోచనల సమూహమే మనసు అంటారు. స్వామి, నేను ఎంత ఆలోచించినా నా జీవిత సమస్యకి పరిష్కారం దొరకట్లేదు స్వామి. దీనికి మార్గం ఏంటి స్వామి? మనసుకు ఆలోచనలు పెరిగే కొద్దీ కష్టాలు పెరుగుతాయి. ఆలోచనలతో పరిష్కారం జరగదు నాయన. స్వామి, మనసే లేకుండా చేసేయండి స్వామి. చూపించు నాయన, ఎక్కడ ఉందో ఎలా ఉందో. ఈశ్వరుడు వారి వారి ప్రారంధ కర్మలను అనుసరించి
నడిపిస్తున్నాడు. ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది, ఏది జరగకూడదో అది ఎంత ప్రయత్నించినా జరగదు. ఏం జరిగింది స్వామి? అప్రయత్నముగా నా శ్వాస ఆలోచనలు ఆగిపోయాయి. మరణించినట్లయింది. ఒక మహాశక్తి లోనికి లాగినట్లయింది. ఆ స్థితి కేవలం శాంతి మాత్రమే. అది మనసుకు అతీతమైనది. పోయేది కాదు, మారేది కాదు. అదే సహజ స్థితి. స్వామి, రాత్రంతా ధ్యానం చేశాను. మా ఇంటి కుక్క రాత్రంతా మొరుగుతూనే ఉంది. ధ్యానం కుదరలేదు స్వామి. అలా మొరుగుతున్నది మీ కుక్క కాదు నాయనా, నీ మనసు. నీ ఆలోచనలకు ఆధారం శాంతి. ఆలోచనల ప్రభావం పోతే మిగిలేది శాశ్వత శాంతే కదా. పదండి నాయనా. దైవత్వం అతి సులభం. అది ఎవరికైనా సాధ్యమే. స్వామి, ధన వ్యామోహాన్ని పోగొట్టుకోలేకపోతున్నాను స్వామి. నాయనా విను. గోడకు రంగు వేశారు, గోడ లేకుంటే రంగు వేయగలవా? రంగుకు గోడ ఆధారం. నీ ధన వ్యామోహానికి నేను అనే ఆలోచన ఆధారం. ఏమిటి స్వామి దైవత్వం గురించి మాట్లాడుతున్నావు? అది అసాధ్యం. నేను నీలాంటి వేషగాళ్లను ఎంతో మందిని చూశాను. డబ్బులు సంపాదించడానికి ఇదొక వేషం. నేను శ్రీశైలం అడవిలోని ఒక చిన్న శివుని గుడిలో తపస్సు చేశాను, సిద్ధించలేదు. చివరికి కత్తితో నా కడుపును చీల్చుకొని పేగులు శివలింగంపై వేశారు. స్పృహ తప్పి పడిపోయారు. అడవిలో ఉన్న కోయవాళ్లు వచ్చి నన్ను రక్షించారు. నీవు ఏమి చేశావని దైవత్వం వస్తుంది. నాయనా, శరీరము ప్రాణము నీకు ముఖ్యం. భగవంతునికి ఏమి సంబంధం? నీ అహంకారాన్ని సమర్పించాలి. మరేం చెయ్యాలి? కామాన్ని జయించాలి. మరి ఎలా? లోకంలో ఉన్న ఆడవాళ్ళందరూ తల్లి చెల్లి అని ప్రమాణం చేయగలవా? ప్రమాణం చేసి ఉంటే దైవత్వం ఎందుకు సిద్ధించదు? కడుపు కోసుకున్నవాడు ప్రమాణం ఎందుకు చేయుడు? అంత ధైర్యం వాడికెక్కడిది? కామాన్ని జయించడం అంత సులభమా? కేవలం ఒట్టి ప్రగల్భాలు, లేకుంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాడా? స్వామి, జీవించడమే కష్టంగా ఉంది. పిల్లలు ఇంటి నుంచి తరివేశారు. ఆత్మహత్య చేసుకోవాలనుంది. స్వామి, నన్ను ఆశీర్వదించు. అద్దంలో నీవు ఎలా ఉంటే అలానే కనిపిస్తావు. నీ మనసు ఎలా ఉంటే అలానే జీవిస్తావు.
ఓం నమో భగవతే శ్రీరమణాయ. స్వామి, మానవ జన్మ అంటే ఏమిటి స్వామి? మానవ జన్మ ఒక నాటకం. ఉదాహరణకు సినిమా చూస్తున్నాం, ప్రతి విషయమూ సత్యమే. సినిమా మారుతూ ఉంది, కదులుతూ ఉంది. తెర కదలడం లేదు, మార్పు లేదు. జీవితం అనేది ఒక సినిమానే కదా స్వామి. సినిమాతో సంబంధం లేదు. అలాగే మన మనస్సే జీవితం అనే సినిమా. ఈ మనస్సు మారుతూ ఉంది, కదులుతూ ఉంది. దీనికి ఆధారముగా దైవశక్తి ఉంది. దైవశక్తి కదలడం లేదు, మార్పు లేదు. ఇప్పుడు స్పష్టంగా అర్థమైందిగా, నీ జీవితం అనే సినిమాకు సంబంధం లేదు. తెరలేనిచో సినిమా లేదు, దైవశక్తి లేనిచో నీ జీవితం అనే సినిమా లేదు. ఉన్నది దైవశక్తే, ఇది సత్యం. మనసు అనే జీవిత సినిమా లేదు, ఉంటే అది భ్రాంతి. ఇదేనా జీవితం అంటే? దేనికోసమీ తాపత్రయం? ఆలోచనల యొక్క సమూహమే మనస్సు అంటారు. ఆలోచననగా సూర్యుడు, ఇది ఒక ఆలోచన. చంద్రుడు, భూమి, ఆకాశం, నక్షత్రాలు, దేవాలయాలు, పర్వతాలు, సముద్రాలు, నదులు, ఇవన్నీ ఆలోచనలే. నిత్యము ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి, మారుతూ ఉన్నాయి. ప్రతి ఆలోచన సత్యము ముఖ్యమనిపిస్తుంది. ఏ ఒక్క ఆలోచన, ఏ అనుభవము స్థిరముగా లేవు. కావున మనస్సే మాయ. మాయ అంటే లేనిది ఉన్నట్టుగా కనిపించడం. ఉదాహరణకు ఒక సినిమా చూస్తున్నాం, అది ప్రతి సంఘటన సత్యము ముఖ్యమనిపిస్తుంది. కానీ ప్రతి సంఘటన వస్తుంది, పోతుంది, మారుతూ ఉంది. సినిమా అయిపోయిన తర్వాత తెర కనిపిస్తుంది. తెర లేనిదే సినిమా లేదు. అలాగే దైవశక్తి లేనిదే జీవితం అనే సినిమానూ లేదు. దైవశక్తి మాత్రమే ఉంది. అదే ఎరుక లేదా ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ అంటే ఎలా ఉంటుంది స్వామి? ప్రజ్ఞలో ఆలోచనలు పుట్టవు. ఒకవేళ పుట్టినా అది దైవశక్తే. స్వామి, సంసారమే ఒక సమస్యగా తయారైంది. భర్త, పిల్లలు భగవంతుని ప్రసాదం. నీలో ఏ అభిప్రాయమూ లేకుండా జీవించు, అంతా ఆనందమయమే. స్వామి, నా కొడుకు నా మాట వింటలేదు స్వామి. ఏం చేయమంటారు స్వామి? తల్లికి కొడుకు మీద సహజంగానే ఎల్లప్పుడూ ప్రేమ ఉంటుంది. నీ మనసులోని అభిప్రాయం ప్రకారం ఉండాలనుకున్నావు. అభిప్రాయం వదిలితే నీ సహజమైన ప్రేమ వల్ల ఎప్పుడూ పనిచేస్తుంది. మరణించిన తరువాత ఏమి జరుగుతుంది స్వామి? మరణించే ముందు మనిషిలోని సంస్కారాలు, విషయ వాంఛలు, కోర్కెలు, వ్యామోహాలు పెళ్ళుబుకుతాయి. శరీరాన్ని వదలలేక, వేరే కొత్త శరీరంలో ప్రవేశించలేక కొట్టుమిట్టాడుతూ ప్రాణం వదులుతుంది. అది మన కంటికి కనిపించదు, దానికి మనమూ కనిపించము. వెంటనే ఆ జీవుడు వాని మానసిక పరిస్థితికి అనుగుణంగా మరో జన్మ ధరించడానికి అన్వేషిస్తూ ఉంటుంది. కాలము, ప్రదేశము దానికి వర్తించవు. ఎట్టకేలకు ఒక గర్భంలోనికి ప్రవేశించి తిరిగి జన్మిస్తుంది. దీనినే పరివర్తన చెందడం అంటారు. పసిబిడ్డలో దైవత్వం మాత్రమే కనిపిస్తుంది, కల్లా కపటం తెలియదు. తల్లిని చూపించి అమ్మా అమ్మా అని పదే పదే చెప్పినప్పుడు అమ్మా అని పలకడం, గుర్తించడం జరుగుతుంది.
అది మొదలుగా ప్రపంచం మనసు లోపల ప్రవేశించి అప్పుడు మనసు ప్రపంచం వైపు మరలుతుంది. నేను అన్న అహంకారము, నాది అనే మమకారము పెరుగుతూ వస్తాయి. అవి దైవత్వాన్నే కప్పివేస్తాయి. వానిలో నుండే గత జన్మములోని కోరికలు, వ్యామోహాలు చిగురిస్తాయి. మనసు పెరుగుతూ వాటి కోసమే జీవితమంతా వృధాగా గడిచిపోతుంది. చివరకు నాది, నేను, ప్రపంచము, శరీరము మరణించిన తర్వాత అన్నీ అదృశ్యమవుతాయి. జీవితం అంటే ఇంతేనా? అప్పుడు శరీరము, ప్రపంచము సత్యమవుతుంది. ఇక మనిషి శరీరము కొరకే జీవిస్తాడు. శరీర భావము పోవాలంటే నేను అనేది నశించాలి. నేను అనే దానిలో నుంచే ఆలోచనలు పుడుతున్నాయి. కావున నేను ఎవరు అని విచారించు. సూటిగా నేను అని ప్రశ్నిస్తే అది కూడా అదృశ్యమవుతుంది. ఇదే మోక్షం. దానికి జనన మరణములు లేవు. స్వామి, ఎవరితో సంభాషించాలి? ఎదుటివాడితో మాట్లాడుతున్నప్పుడు నీవు సంతోషంగా ఉండాలి. అదే సంభాషణ ప్రాముఖ్యం. స్వామి, నేను చావాలనుకుంటున్నాను. మంచిదే. నేను చస్తే మోక్షమే. నేను అనే ఆలోచన చావాలి. అప్పుడే మోక్షం. ఈ కష్టాలు, ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి స్వామి? ప్రశాంతతతో నీ మనసును గమనించు. ఆలోచనలను వేరుగా చూడగలిగితే శాశ్వత శాంతి లభిస్తుంది. అలా చూడలేకపోతే? ఆలోచనలు వేరుగా చూడలేకపోతే మనసే నీవవుతావు. ధ్యానములో నా మనసు ఎక్కడెక్కడో చెలిస్తుంది. నాకు ధ్యాన ప్రాప్తి లేదా స్వామి? అలాగా నాయనా, ధ్యానం అతి సహజం. ఏ ప్రయత్నం లేకుండా మౌనంగా ఉండు. సహజంగా ధ్యానం కొనసాగుతుంది. మనస్సు ఎటు చెలించినా మనసుకు సంబంధము లేదు. ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? నా ప్రాణం కంటే ఎక్కువగా అరుణ్ని ప్రేమించానమ్మా. అతను లేదే నేను బ్రతకలేను. ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందమ్మా. ఎవరమ్మా అతను? ఎవరమ్మా అరుణ్? అతను గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడమ్మా. ఏడవకమ్మా, పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మా గురువుగారు గొప్ప మహనీయులు. ఆయన దగ్గరికి వెళ్దాం పదమ్మా. రా, ఏడవకు తల్లి. స్వామి, నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. తనే ప్రపంచంగా జీవిస్తున్నాను. ఆమె మనసు చంచలంగా ఉంది. ఆమె ఎవరిని ప్రేమిస్తుందో ఆమెకే తెలియదు. జీవితం అంతా తనే అనుకున్నాను. మోసం చేసింది. స్వామి, మీరే నాకు దిక్కు. స్వామి, మీ ఆశీర్వాదం వల్ల ఒక దివ్యశక్తి లోన ప్రవేశించి అతీతమైన ప్రేమ
ఆనందం కలిగింది. నిజమైన ప్రేమేంటో ఇప్పుడు తెలిసింది. స్వామి, స్వామి, నా కూతురు ప్రేమలో విఫలమైపోయింది స్వామి. ఆత్మహత్య చేసుకుంటానంటోంది. మీరే దిక్కు స్వామి. నీ ప్రేమ సత్యం కాదు, అది మారుతుంది. నిజమైన ప్రేమ మనసు కాదు. స్వామి, నిజమైన ప్రేమ ఇప్పుడు తెలిసింది. ప్రేమే దైవమని. స్వామి, ఉప్పు మర్చిపోయాను స్వామి, తీసుకుని వస్తాను. ఈరోజు పడిగిన నోరు రేపు పప్పడుగుతుంది నాయన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ. నేను ఎవరిని ఎలా విచారించాలి స్వామి? విచారణ అంటే సహజంగా మీ లోపల పుడుతుంది. దానికి ఏ సమాధానాలు, ఏ అనుభవాలు సంబంధం లేదు. ఎందుకంటే గాఢ నిద్రలో శరీర భావన లేదు, మనస్సు లేదు. శరీరము నీవు కాదు, మనస్సు నీవు కాదు. ప్రపంచములో ఏ వస్తువుతో సంబంధం లేదు. నేను ఎవరు? ఇది అన్వేషణ. ఏ సమాధానం వచ్చినా సమాధానం మనస్సే. ప్రశ్న కూడా మనస్సే అవుతుంది. అన్వేషణలో సమాధానం కొరకు అన్వేషించాలి. అది సహజంగా అంతర్ముఖంలోకి వెళ్ళి చివరలో ఏ పరమాత్మలో పుట్టిందో ఆ పరమాత్మలో ఐక్యమవుతుంది. ఇంకా వివరణ కావాలంటే ఈ శాలువా నాది, నేను శాలువా కాదు. ఈ భార్య సంతానం నాది, నేను కాదు. శరీరం నాది, నేను శరీరం కాదు. మనస్సు నాది, మనస్సే నేను కాదు. నాది అనిపించిన ఏదైనా నేను కాదు. కావున నేను ఎవరిని? పుట్టుక మరణం నాది, అవి నేను కాదు. కావున నేనెవరిని? ప్రశ్నే లేదు, సమాధానము లేదు. నీవే దైవము. కాబట్టి కావున మౌనమే శ్రేష్టం. నా పాఠాలు నాకే చెప్పావు కదా తల్లి.